ఒక్కొక్క బండిని కరెక్ట్ గా చెక్ చేసి పంపు. బండి రివర్స్ తీ. వెనకాల బోలు బళ్ళు నుంచున్నాయి. త్వరగా ఇక్కడి నుంచి తీ. ఆగు. బండి రివర్స్ తీ. బండిని ఆపు. కిందకి దిగు. ఆగు. త్వరగా బండి తీసుకురా, ఫాలో చేద్దాం. సార్. చెక్ పోస్ట్ ని వెరగొట్టి పరిగెడుతున్నాడంటే ఏదో తప్పు చేశాడు. అవును సార్. ఇంకా 5 కిలోమీటర్లకి చెక్ పోస్ట్ వేయు. సార్, మన టీం మొత్తం బాగా చెక్ చేసింది. కారు దొరకలా, మనుషులు దొరకలా. చెక్ పోస్ట్ ని వెరగొట్టి పారిపోయాడు. ఇక్కడి నుంచే ఈ జంగల్ ప్రారంభం. అందుకని ఖచ్చితంగా ఇందులోనే ఉండాలి. సార్, హలో చూడండి సార్. నేరస్తులు దాక్కునుంటారు. హలో, అందరూ సౌత్ ఏరియాకి రండి. ఓ మై గాడ్, వీడు చనిపోయాడు. సార్, ఏమైంది? ఫేస్లో ఎరుపు రంగు ఉంది. ఇద్దరు కారులో ఉన్నారు కదా, అందులో ఒకడే వీడు. ఎంత ఘోరంగా చనిపోయాడు. సార్, సార్, ఇతను ప్రాణాలతో ఉన్నాడు. అతని పార్ట్నర్. వీడికేమైందో తెలియదు సార్, కానీ గాయాలున్నాయి. త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. నేను సిఐడికి ఫోన్ చేస్తాను. లేపండి లేపండి. హలో సిఐడి. ఒకడు చనిపోయాడు, ఇంకొకడు నొప్పితో ఏడుస్తూ ఉన్నాడు. అవును కదా? ఆరోగ్యం బాలేదా? అవును సార్. వాళ్ళ ఒంటి మీద రెడ్ కలర్ గుర్తులున్నాయి. సార్, నేను హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ ఇంకో వ్యక్తి గురించి అడిగా. సరే, హాస్పిటల్లో ఏమన్నారు? పరిస్థితి మోసంగా ఉందంట. ఏమైందో కూడా తెలియట్లా. అలా అయితే ఇంకా ట్రీట్మెంట్ మొదలు పెట్టలేదా? టెస్ట్ చేశారంట, అయినా కానీ ఏమైందో తెలియట్లా. ఏంటయ్యా ఇది? అయినా వాళ్లకు ఏం జరుగుంటుంది? సార్, ఇదిగో ఈ పక్క. ఇక్కడ విశేషంగా ఏమీ కనిపించట్లేదే. సరే ప్రణవ్, బాడీలో ఎరుపు మరక ఉంది కదా, అది తప్పించి వేరే ఏదైనా ఫేటల్ ఇంజరీస్ ఉన్నాయా? అంటే కత్తితో పొడుచుండాలి, లేదంటే కాల్చుండాలి. సార్, నేను బాడీని బాగా చెక్ చేశాను. గాయాలున్నట్టు కనిపించలేదు, కాని తల మీద బాగా దెబ్బ తగిలింది. అది ఒకవేళ యాక్సిడెంట్కి ముందు తగిలిండొచ్చు. మిగతాది చూడ్డానికి అలర్జీలా కనిపించింది. సరే, మీరు చెక్ పోస్ట్లో వాళ్ళొచ్చి అన్నిటినీ తోసిపారేసి తప్పించుకుని వెళ్ళిపోయారని చెప్పారు. అయితే డెఫినెట్గా కారులో ఏదో ఉండుంటుంది. అది దొరికిపోకూడదని వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు. కరెక్టే సార్, కానీ ఆ కార్ దొరకలేదు. అది ఎక్కడ దాచిపెట్టారో తెలీదు. చెక్పోస్ట్ని దాటుకుని వచ్చి చాలాసేపు అవుతోంది. నిన్న ఈ సంఘటన జరిగింది. అంటే ఆ తర్వాత ఏదో భయంకరంగా జరిగింది. ఆ కారణంగా ఒకడు చనిపోయాడు, ఇంకొకడికి దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలు తగిలిన వాడెక్కడున్నాడు? ఇక్కడే వెనక్కే సార్ ఉన్నాడు. ఫ్రెడీ, వెళ్ళి చూడు. వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ లేవు, ఐడీసు లేవు. ఒకవేళ వచ్చే దారిలో కార్ని దాచిపెట్టుండొచ్చు, తర్వాత ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. పోలీస్ దగ్గర వాళ్ళు ఏదైతే దాచారో దాన్ని తీయడానికి వాళ్ళకి టైం దొరికుండదు. మనకి కారు దొరికితే చాలు, మన అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. ఇంకోడు దెబ్బ తగిలి ఇక్కడైతే పడుకున్నాడు. సార్, ఇటు చూడండి సార్.
రక్తపు మరకున్న చేతి గుర్తు. ఇది చూడు. షూ గుర్తులున్నాయి. అయితే రండి వెళ్ళి అడవిలో చూద్దాం. ఒకవేళ ఈ షూ గుర్తులు కార్ దగ్గరకు తీసుకెళ్లొచ్చు. చూద్దాం. ప్రణవ్, నువ్వు మిగిలిన ఆఫీసర్స్ అందరూ కలిసి అడవి మొత్తం పూర్తిగా చెక్ చేసి రండి. మేము ఇక్కడికి వెళ్ళి సరే, వస్తాం. వెళ్ళండి. డెడ్ బాడీ చాలా ఘోరంగా ఉంది. వీడి బాడీ మీద ఇక్కడ చూసావా, మొదట ఈ మచ్చ రెడ్గా కనిపించింది, కాని అన్ని మచ్చలు విచిత్రంగా బ్లాక్గా మారిపోయిందే. ఇక్కడ చూడు, వీడి తోలు కూడా అలా బయటికొచ్చేస్తుంది. సార్ ఈయన బాడీ మీద డిఫరెంట్ అయిన మరకలు కనిపిస్తున్నాయి కదా. ముందు రెడ్గా ఉండింది, తర్వాత బ్లాక్గా మారింది కదా. ఇది ఏమైంటుంది సార్? మై గాడ్, వీడి తల వెంట్రుకల్ని చూడు, బలహీనంగా ఉంది. ఊరికే చేయి పెట్టినందుకే అలా వచ్చేసింది. సార్ ఈ విధంగా చూసింది లేదు, విన్నది కూడా ఎప్పుడూ లేదు సార్. అంతా వినోదంగా ఉంది కదా సార్. తారిక, నాకు తెలిసి ఇది జబ్బే కాదు, ఇది ఇంకేదో. అలాంటి ఏంటి? అలాగైతే నువ్వు పని చెయ్యి, ల్యాబ్లో ఉన్న అన్ని లైట్లు ఆపు, ఏదో తెలుస్తుంది. ఓ గాడ్ సార్, సార్ సార్ బాడీ షైన్ అవుతుంది. మై గాడ్, బాడీ నుంచి ఎలా లైట్ వస్తుంది? నేనేమనుకున్నానో అది సరిగ్గా ఉంది. ఏంటి సార్? ఎందుకు లైట్ కొడుతుందని ఇప్పుడు అర్థమవుతుంది. ఏసీపీని వెంటనే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పు. అక్కడ హాస్పిటల్ ఒకటి అడ్మిట్ అయ్యాడు కదా, వాడిని చెక్ చేయాల్సిందే. మిగతా విషయాలు వెళ్ళేటప్పుడు చెప్తాను. త్వరగా రా. సరే సార్. అభిజిత్, రేయ్, ఎవరు నువ్వు? ఏయ్, డాక్టర్ సోలంకి మీరు చెప్పిన పేషెంట్ని సెక్యూర్ రూమ్కి షిఫ్ట్ చేశాం. వెరీ గుడ్. సరే ఏమైంది? ఇక్కడ చూడండి, ఇవన్నీ డీటెయిల్డ్ గా తర్వాత చెప్తాను. ఏయ్, సోలంకి. సరేనా? అదే కదా. డౌట్గా ఉంది. ఆర్ యు షూర్? ఇంకోసారి చెక్ చేద్దాం. సరే. ఎక్కడున్నాడు? రండి ప్లీజ్ కమ్. బాస్, నేను లోపలికి వెళ్ళి చెక్ చేస్తాను. లేదు కానీ. పర్వాలేదు, నా దగ్గర ప్రొటెక్టివ్ సూట్ ఉంది. సరే. ఏంటి సోలంకి ఇదంతా చూస్తుంటే? అప్పుడు మన సందేహపడింది కరెక్టే కదా. ఇక్కడ చూడండి, ఏ నర్సు తర్వాత వార్డ్ బాయ్ ఈ పేషెంట్తో ఎక్కువసేపు గడిపారో మొదట వాళ్ళని పిలవండి. ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇచ్చి తీరాలి, సరేనా? వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలా? అయితే మేము ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? ముందు దాన్ని చెప్పొచ్చు కదా. డాక్టర్ సార్, ఈ పేషెంటు ఒక భయంకరమైన రేడియో యాక్టివ్ మెటీరియల్తో దగ్గరయ్యాడు. ఈ సిమ్టమ్స్ మీకు కనిపిస్తుంది కదా, ఈ అంతా సిమ్టమ్స్ కూడా రేడియేషన్ పాయిజనింగ్ సిమ్టమ్స్ మాత్రమే. రేడియేషన్ పాయిజనింగ్? అవును, వీడి పార్ట్నర్ ఆల్రెడీ చనిపోయాడు. మనం వీడికి త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వాడిలాగే వీడు కూడా చనిపోతాడు. ఓరి దేవుడా, నేను ఈ పేషెంట్ని ఫుల్ డే చూసుకునేదాన్ని. అప్పుడు నాకు కూడా ఇలాగే
ఎడిషన్ పాయిజన్ ఉంటుంది. పాయల్ పాయల్ కంట్రోల్ యువర్ నో 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 ఇక్కడ చూడండి, మీరు భయపడద్దు. కానీ పాయల్, మీరు డైరెక్ట్ గా రేడియో యాక్టివ్ మెటీరియల్ తో కనెక్ట్ అవ్వలేదు, అందుకని మీకు ఇన్ఫెక్షన్ తాకడానికి అంతగా ఛాన్సే లేదు. కానీ సేఫ్టీ కోసం మీరు రేడియేషన్ ఎక్స్పోజర్ మందు తీసుకోండి, ఎందుకంటే దీని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్ మీకు అటాక్ అవ్వదు. ఇంకో విషయం ఖచ్చితంగా మర్చిపోకూడదు, ఇక ఈ పేషెంట్ దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి ప్రొటెక్టివ్ సూట్ వేసుకునే వెళ్ళాలి. అర్థమైందా? సోలంకి, నువ్వు ఫోన్ చేసిన తర్వాత నేను అటామీ ఇన్స్టిట్యూట్కి నేను ఫోన్ చేశాను. వాళ్ళ దగ్గర అడిగిన దానికి వాళ్ళు చెప్పింది వాళ్ళ దగ్గర ఎంత రేడియల్ మెటీరియల్ ఉందో అదంతా వాళ్ళ దగ్గర అలాగే సేఫ్గా ఉందంట, ఏది కూడా మిస్ అవ్వలేదని చెప్తున్నారు. సార్, ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఈజీగా దొరకదు, స్పెషల్ ఏజెన్సీ దగ్గరే ఇది ఉంటుంది. బాస్, వీళ్ళకి రేడియో యాక్టివ్ మెటీరియల్ ఎప్పుడు దొరికింది, ఎక్కడ దొరికిందన్నది తర్వాత కనిపెడదాం. కానీ ఇప్పటికి మాత్రం ఒకే ఒక విషయం చెప్పగలను, వీళ్ళు ఎక్కువగా రేడియో యాక్టివ్ మెటీరియల్స్ కి ఎక్స్పోజ్ అయ్యారని. అది మాత్రమే కాదు, ఇందులో న్యూక్లియర్ ఎలిమెంట్ కూడా కలిసి ఉంది. సోలంకి, ఏం జరిగినా సరే ఇతన్ని మనం కాపాడి తీరాలి. మన దగ్గర ఉన్న ఎవిడెన్సే వీడే కదా, ఎందుకంటే వీడికి మాత్రమే తెలుసు ఇదంతా ఎక్కడి నుంచి దొరికిందని. అది మాత్రమే కాదు, ఇంకా ఎంతమంది వీళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నారో వాళ్ళందరి ప్రాణాలకి అపాయం ఉంది కదా, వాళ్ళని కూడా మనం కాపాడాలి కదా. ఒకవేళ కారులో వచ్చే రేడియో యాక్టివ్ మెటీరియల్ అయి ఉంటుందా? ఎక్కడైనా ఉండుండొచ్చు. సోలంకి, ఒక పని చెయ్యి, నువ్వు పేషెంట్తో పాటు ఉండు. సరే బాస్, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. వాడు కళ్ళు తెరిచాడంటే వాడికి రేడియో యాక్టివ్ మెటీరియల్ ఎప్పుడు దొరికింది, ఎక్కడ దొరికిందని అడుగుతాను. ఆ తారిక, నువ్వు ఒక పని చెయ్యి, మళ్ళీ ఆ డెడ్ బాడీని బాగా చెక్ చెయ్యు. ఆ ఎలిమెంట్ పేరేంటని మొదట కనిపెట్టు, నువ్వు బాగా చెక్ చెయ్యు. సార్, హలో ఏసీపీ ప్రదీమన్. ఏసీపీ సార్, ఏ ప్రశ్నకి జవాబు ఎడారిలో వెతుకుతున్నారో ఆ సమాధానం నా దగ్గర ఉంది. నన్ను మీరు కలవాలి. ఎవరు నువ్వు? ఎక్కడ మీట్ చేయాలి? G14 రుక్మణి అపార్ట్మెంట్. ఎక్కువ చేయకండి ఏసీపీ ప్రజీమన్, నా వల్ల మీకు ప్రమాదం జరగదు. ఇప్పుడు గన్ను కింద పెట్టండి. ఎవరు నువ్వు? మయాంక్, ఇంటెలిజెంట్ బ్యూరో ఆఫీసర్. ఇంటెలిజెంట్ బ్యూరో ఇలాగే మీట్ చేయడానికి వేరే పిలుస్తావా? దారి లేదు. చాలామంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. వాళ్ళని మనం కలవాలంటే ఖచ్చితంగా ఇలా రహస్యంగా మీట్ అవ్వాల్సిందే సార్. నువ్వు అమాయకుల ప్రాణాల గురించి మాట్లాడుతున్నావే, ఆ రేడియో అవును సార్. యాక్టివ్. మీరు అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అడిగారన్న విషయం నాకు ముందే తెలుసు. వాళ్ళు నన్ను అలర్ట్ చేశారు. మేము అడిగేదానికి మొత్తానికి సమాధానం చెప్తారా? చెప్పగలను, కానీ అది టాప్ సీక్రెట్. హ. మిమ్మల్ని నమ్మచ్చా? మీ ద్వారా ఈ విషయాలన్నీ లీక్ అవ్వవుగా? ముందు చెప్పు. మాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి. మన దేశంలో కొన్ని డివైసెస్ వచ్చాయి. వాట్? మేము ఎక్కడెక్కడో వెతికి చూసాం, కానీ మాకు దొరకలేదు. ఈ విషయం మేము పబ్లిక్కి చెప్పలేదు, మీడియాకి కూడా చెప్పలేదు. ఒకవేళ ఈ విషయం మేము చెప్తే ఖచ్చితంగా అందరూ ప్యానిక్ అవుతారు. మాకొచ్చిన అలాంటి కేసే మీ దగ్గరికి కూడా వచ్చిందని విన్న తర్వాత నేనిక్కడికొచ్చాను. మయాంక్, ఇటువంటి న్యూక్లియర్ ఆటం బాంబ్, ఇటువంటి డివైసు బండిలో ఎలా తీసుకొస్తారు? యాక్చువల్లీ దాన్ని వాళ్ళు మాడిఫై చేశారు సార్. అది కూడా చాలా అద్భుతంగా చేశారు. ఒక చిన్న సూట్ కేసులో కూడా ఫిట్ అవుతుంది. అది ఒక 5 కిలోలు ఉండొచ్చు, దానికంటే తక్కువ కూడా. ఇంత చిన్న బాంబా? బాంబు చిన్నదేం మ్యామ్, కానీ ఎఫెక్ట్ భయంకరం. ఒక నిమిషం చూపిస్తాను. ఇది గనక బ్లాస్ట్ అయితే దాదాపు 25 కిలోమీటర్ల చుట్టూ నాశనమైపోతుంది. 5 కిలోమీటర్ల చుట్టూ ఉన్న మనుషులు ఖచ్చితంగా చనిపోతారు. 20 కిలోమీటర్లకి అటువైపు ఉన్న వ్యక్తి ఎవరైనా తప్పించుకుంటే అవయవాలు పనిచేయకపోవచ్చు, లేదంటే పిచ్చి పడుతుంది. ఈ బాంబ్ బ్లాస్ట్ ఖచ్చితంగా ఇక్కడ జరగకూడదు. పేలితే ఈ ప్రాంతం పరిస్థితి ఏమవుతుంది ఆలోచిస్తేనే భయమేస్తోంది. మయాంక్, మేము ఉన్నంతవరకు, మాకు ప్రాణాలున్నంతవరకు ఈ సిటీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇక్కడ ఏమీ జరగదు. ఆ న్యూక్లియర్ బాంబ్ ఎక్కడుందో మేము కనిపెడతాం. నువ్వెలా ఉన్నావు? నేను మాట్లాడుతున్నది నీకు వినిపిస్తుందా? చెప్పు చెప్పు. నేనెక్కడున్నాను? నువ్వు హాస్పిటల్లో ఉన్నావు. నాకేమైంది? ఏమీ లేదు.
ఇక్కడ చూడు బాబు, నువ్వు భయంకరమైన రేడియేషన్లో చిక్కుకున్నావు. నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ఆనంద్ ఎక్కడున్నాడు? ఆనంద్ అంటే నీ పార్ట్నరా? సారీ బాబు, వాడిప్పుడు ప్రాణాలతో లేడు. కానీ ఇలా చూడు, నువ్వు భయపడద్దు. లుక్, నేను చెప్పేది సరిగ్గా విను. ఈ రేడియేషన్ లోపల నువ్వు అసలు ఎలాగా చిక్కుకున్నావు? అది ఎక్కడుంది? ఎక్కడ చిక్కావు గుర్తుందా? మమ్మల్ని డెలివరీ చేయమని చెప్పారు. డెలివరీ చేయమన్నారా? ఏం డెలివరీ? న్యూక్లియర్ బాంబ్. వాట్? న్యూక్లియర్ బాంబా? హలో, రిసెప్షన్, మీరు వెంటనే ఏసీపీ ప్రత్యుమన్కి మెసేజ్ పంపండి. డాక్టర్ సోలంకి మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పండి. సరే, నువ్వు నాకు ఒకటి చెప్పు. నువ్వు ఆ న్యూక్లియర్ బాంబుని డెలివరీ చేసేసేవా? అలాగైతే అది ఎక్కడుంది? ఆ న్యూక్లియర్ బాంబు ఎక్కడుంది? ఆ విషయం నేను ఇదిగో బాబు, చెప్పలేదు, నువ్వు సార్. చెప్పే తీరాలి. ఇది నీ జీవిత సమస్య. చెప్తే వాళ్ళు నన్ను చంపేస్తారు. లేదు, నువ్వు దిగులు పడద్దు. సిఐడి టీం నీతో పాటే ఉన్నారు. దిగులు పడద్దు, నీకేమీ కాదు. ఓ గాడ్. సోలంకి, ఏమైంది? సార్, ఏంటో సమస్య అనుకుంటా. నేను వెళ్ళి చూస్తాను. సార్. సోలంకి, హే సోలంకి, సోలంకి! ఏమైంది సార్? సోలంకి, హే సోలంకి, ఏమైనా మాట్లాడరా? ఏమైంది నీకు? సార్, అతను బానే ఉన్నాడు, కానీ మాట్లాడలేకపోతున్నారు. త్వరగా డాక్టర్ని పిలువు. తారీఖు ఎక్కడుందో చూడు. ఎస్ సార్. సోలంకి, ఏదైనా మాట్లాడు. సార్, నేను మాట్లాడేది వినిపిస్తుందా? సార్, ఓ మై గాడ్, ఇదంతా స్ట్రోక్ సూచన. వాట్ హ్యాపెండ్? త్వరగా రండి, సొలంకి సార్కి స్ట్రోక్ వచ్చింది. సిస్టర్, ఎమర్జెన్సీ రూమ్ని రెడీ చేయండి ఇప్పుడే. సార్, తీసుకెళ్ళండి, సార్, వెళ్ళండి, త్వరగా సార్, తీసుకెళ్ళండి. పదండి. అభిజిత్, కార్లో రేడియేషన్ ఉంది, కానీ తక్కువగానే ఉంది. కానీ కార్లో బాంబ్ లేదు. అలా అయితే బాంబును తీశారు. సార్, ఒకడు కారు పక్కన ఉన్నాడు కదా, వాడి వ్యక్తే చంపినప్పుడు మరి బాంబు ఎక్కడికెళ్ళింది? ఆ గ్యాంగ్లో ఉన్నవాడెవడైనా తీసుంటాడు. కార్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఓపెన్లోనే ఉంది. మన ఇక్కడికి వచ్చేటప్పటికి వాడు ఆ డైనమిక్ స్టిక్ని వెలిగించి ఈ కార్ని బ్లాస్ట్ చేయాలని చూశాడు. అప్పుడేగా ఆధారాలుండవు. భయంకరంగా కాని ప్లాన్ చేశారు. ఆధారాల్ని అంతం చేశారు. ఒక విషయం మాత్రం అర్థం కాలేదు సార్. కారులో లీక్ అయిన రేడియో యాక్టివ్ ఎలా జరుగుంటుందనుకుంటున్నారు? ఒకవేళ ఆ యాక్సిడెంట్ వల్లన చెక్పోస్ట్ నుంచి వచ్చాక కార్ యాక్సిడెంట్ అయింది కదా. ఆ తర్వాతే ఆ రేడియేషన్ సిమ్టమ్స్ వాళ్ళని విపరీతంగా ఎఫెక్ట్ చేశాయి. ఇప్పుడు ఆ బాంబు ఎక్కడుందో ఎవరికి తెలుసు? ఈ రేడియేషన్ వలలో ఎంతమంది ఇరుక్కోబోతున్నారు? బాంబుని ఎక్కడికి తీసుకువెళ్లి చేర్చాలో అక్కడికి తీసుకువెళ్లి చేర్చేశారు. ఇప్పుడు ఎంతో మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మెడిసిన్స్ ఏమైంది కరెక్ట్గా డాక్టర్ గారు? ఇచ్చారా? అసలు ఇతని ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్? సార్, మేమిప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సరే, ఇది ఎంతసేపని జరుగుతుంది? కొన్ని టెస్టులు చేశాం, సార్ని ఎగ్జామిన్ కూడా చేశాం. కానీ సడన్ గా ఇలా స్ట్రోక్ వస్తుందని ఎవరూ ఎదురు చూడలేదు. సార్, సెక్యూర్ రూమ్లో ఉన్న పేషెంట్ ఇప్పుడైతే చనిపోయాడు. వాట్? సార్, పేషెంట్ చనిపోయాడు. డాక్టర్ పరిస్థితి బాలేదు. న్యూక్లియర్ బాంబ్ ఎక్కడుందో తెలియలేదు. ఇప్పుడేం చేయాలి? ఈ సిటీలో లక్షల కొద్దీ సూట్ కేసులుంటాయి. ఆ బాంబున్న సూట్ కేసును మనకు కనిపెట్టకపోతే ఖచ్చితంగా చాలా పెద్ద సమస్య జరుగుతుంది. ఇది చరిత్రలో మర్చిపోలేని రోజవుతుంది. సోలంకి సార్ ఆరోగ్యం ఎలా ఉంది? పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు. తారిక లోపలే ఉంది. నన్ను ఎందుకని అర్జెంటుగా పిలిచాడో, ఏం చెప్పాలనుకున్నాడో తెలియలేదు. నేను ఇక్కడికి వచ్చేలోపే పరిస్థితి ఇలా మారింది. ఇప్పుడు ఆ పేషెంట్ కూడా చనిపోయాడు. అండ్ డాక్టర్ గారికేమో స్ట్రోక్ వచ్చింది.
ఇవన్నీ అనుకోకుండా జరుగుతున్నాయా? సొలంకి సార్కి స్ట్రోక్ వచ్చింది, దానికి ముందు ఆయనేదో చెప్పడానికి వచ్చారు. అన్ని యాదృచ్ఛికమేగా. ఈయనకి స్ట్రోక్ వచ్చింది, ఎవరూ ఈయన అటాక్ చేయలేదుగా. అవును సార్, అప్పుడు పేషెంట్ పరిస్థితి క్రిటికల్గానే ఉంది. డాక్టరే కుదరదని చెప్పారు. దయా, ఏదో సంథింగ్ ఇందులో ఉంది. అది ఏంటనేదే మనం కనిపెట్టాలి. ఏదో ఒకటి ఉంది. ఏసీపీ సార్, ఆ విషయం నాకు బాగా అర్థం అవుతోంది. ఇప్పుడు మీరు డాక్టర్ పరిస్థితి తెలుసుకుని బాధపడుతున్నారు, కానీ త్వరలోనే ఏదో ఒకటి చేయక తప్పదు. ఆ బాంబ్ గనక పేలిందంటే ఖచ్చితంగా చాలామంది ఇబ్బందికి గురవుతారు. మేము ఆ కారు దగ్గరికి వెళ్లేలోగా తీవ్రవాదులు ఆ బాంబుని తీసుకెళ్లిపోయారు. వేరే ఏదైనా దారుందేమని చూడాల్సిందే. ఆ బాంబుని ఖచ్చితంగా ఎందులో కొందలో పెట్టే ఉంటారుగా. ఒక దారి ఉంది సార్. ఏమన్నావ్? ఆ బాంబు ఎందులో ఉంచాడో ఆ బాక్స్, ఆ కంటైనర్, అది డ్యామేజ్ అయి ఉంటుంది. అందుకే రేడియేషన్ లీక్ అయింది. అందువల్ల ముందుగా ఆ ఉగ్రవాది ఫస్ట్ ఆ బాక్స్నే రెడీ చేస్తాడు. లేకపోతే రేడియేషన్ వల్ల వాళ్ళ మనుషులు కూడా బాధింపబడతారు కదా. వాళ్ళకి ఖచ్చితంగా లెడ్ అవసరం ఉంది. వాళ్ళు రేడియేషన్ని అదుపు చేయాలంటే ఆ లెడ్ వాళ్ళకి కావాలి. ఇదంతా సాధారణమైన వ్యక్తులు ఎవరూ చేయలేరు. ఒక ఎక్స్పర్ట్ చేస్తుంటాడు. దాని గురించి బాగా తెలిసే ఉంటుంది. వాడు రేడియో యాక్టివ్ మెటీరియల్తో పనిచేసిన వాడై ఉంటాడు. దాని గురించి పక్కాగా వివరం తెలుసు. సార్, గూఢచారులను పంపుదాం సార్. బ్లాక్ మార్కెట్లో ఇటువంటి పనులు ఎవరు చేస్తున్నారో తెలుసుకుని రమ్మందాం సార్. సార్, విక్కీ బాడీ ఇదే గరాజ్లో ఉందని నేను విన్నాను. సార్, వాడు మహా చెడ్డోడు సార్. ఇలాంటి విషయాల్లో కంటైనర్ విషయం కూడా వాడే చేసి ఉంటాడు. పాయింట్ బ్లాంక్లో షూట్ చేశారు. కోల్డ్ బ్లడెడ్ మర్డర్. తీవ్రవాదులు వచ్చుంటారు లెడ్ కంటైనర్ రిపేర్ కోసం. వాళ్ల పని పూర్తయిన వెంటనే కాల్ చేసి వెళ్ళిపోయారు. పట్టపగలే ఒకణ్ణి చంపేశారు, కానీ ఈ విషయం ఎవరికీ తెలియలేదు. ఇది ఎవరూ చూసుండ్రంటావా? హత్య చేసింది ఎవరూ చూడలేదు. అయినా ఒక సాక్షి ఉంది, వాడే ముందు బాడీని చూశాడు. అతన్ని పిలవండి. జతిన్, వీళ్ళు సిఐడి ఆఫీసర్స్. నువ్వెప్పుడైతే ఈ బాడీని చూశావో అప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఉండడం గమనించావా? అవును సార్, కొట్టి నుంచి ఒకడు బయటికి రావడం నేను గమనించాను. నేను అవతల వైపు నుంచున్నాను. ఆ వ్యక్తి బయలుదేరిన 5 నిమిషాల తర్వాత నేను ఇంటిపక్కొచ్చాను. అప్పుడే నాకు ఈ బాడీ కనిపించింది. సరే, ఆ మనిషి చేతిలో ఏదైనా సూట్ కేసుందా? అవును సార్, ఉంది. ఆ విషయం మీకెలా తెలుసు? వాడే హత్య చేసుంటాడు. వాడి మొహం చూసావా నువ్వు? అవును సార్. స్కెచ్ వేయొచ్చా? చేస్తాను సార్. గుడ్. పవన్, ఒరే పవన్, వీడికేమైంది? ఒరే పవన్, లగరా. నర్స్, నర్స్, డాక్టర్ని పిలవండి. వీడికేదో అయ్యింది, ప్లీజ్. డాక్టర్, డాక్టర్. ఏమైంది? డాక్టర్, వీడికి ఏదో అయ్యింది. ఓ గాడ్, వీడికి స్ట్రోక్ వచ్చింది. నువ్వు ఒక పని చేయి, వెంటనే తారికని రమ్మని చెప్పు. నువ్వు ఒక విషయం చేయి, వీడిని వెంటనే రూమ్కి షిఫ్ట్ చేయి. డాక్టర్ తారికా, డాక్టర్ తారికా, డాక్టర్ తారికా, నేను చెప్పేది వినిపిస్తుందా? డాక్టర్. ఓ మై గాడ్, తనకు కూడా స్ట్రోక్ వచ్చింది. ఏంటమ్మా, ఇక్కడేం జరుగుతుంది? అందరికీ స్ట్రోక్ వస్తుంది? ఆశ్చర్యంగా ఉందే. ఆరోగ్యంగా ఉండే ముగ్గురికి ఒకేసారి స్ట్రోక్ ఎలా వస్తుంది? నో నో నో, ఖచ్చితంగా ఇక్కడేదో జరిగింది. ఇక్కడ ఏదో ఒక మర్మం జరిగింది. సార్, ఆర్టిఫిషియల్గా స్ట్రోక్ని ఎలా తెప్పిస్తారు? డాక్టర్ సుమన్, దీనికంతా రేడియేషనే కారణమా? లేదు, రేడియేషన్ పాయిజనింగ్ వల్ల స్ట్రోక్ రావడానికి అవకాశమే లేదు. అక్కడ వార్డ్ ఉన్నాడు కదా, వాడు పేషెంట్ దగ్గర రాలేదే. మత్తులోనే కదా వార్డ్ బాయ్ ఇక్కడుంది. అవును. ఎక్కడది? సప్లై రూమ్లో. సప్లై రూమ్నా? పంకజ్, రెడీ. సార్, సప్లై రూమ్లో ఏం లేదు. ఏదైతే ఉందో అది ఇక్కడే ఉంది. దానివల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. సరే, ఈ రూమ్ మొత్తం చెక్ చేయండి. ఒక్క ప్లేస్ వదిలిపెట్టద్దు. రెడీ. కింద మ్యాట్రస్ ఎత్తి చూడు. సార్, ఏమైంది? ఈ డివైస్ దొరికింది. డిఫరెంట్గా ఉంది. డాక్టర్ గారు, చెప్పండి. ఇదేమైనా మెడికల్కి సంబంధించిన ఎక్విప్మెంటా? ఇప్పుడుదాకా నేను చూడలేదు. ఇది హాస్పిటల్ ఎక్విప్మెంట్ అయితే కాదు.
అలా అయితే ఇది ఏమై ఉంటుంది? ఒక్క నిమిషం ఇవ్వండి, నేను చూస్తాను. ఇదిగోండి. సార్, ఈ డివైస్ని ఇంతకుముందే నేను చూశాను. అది విషయం. స్పెషల్ ఫోర్సెస్లో ఈ డివైస్ని వాడతారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది న్యూరల్ డిస్ట్రక్టర్ అని చెప్తారు. న్యూరల్ డిస్ట్రక్టరా? అంటే చూడండి, మన శరీరం ఎలా పనిచేస్తుందంటే ప్రతిదానికి మన మెదడు కమెంట్ చేస్తూనే ఉంటుంది. అంటే లేవడం, కూర్చోవడం, నడవడం, మాట్లాడడం, ఈ సిగ్నల్ అన్నీ కూడా న్యూరాన్ ద్వారా వస్తాయి. అండ్ ఈ డివైస్ అలా వచ్చే సిగ్నల్ని క్యాన్సిల్ చేస్తుంది, డిస్ట్రాక్ట్ చేస్తుంది. అలా జరిగేటప్పుడు ఖచ్చితంగా మన శరీరం మెదడు సిగ్నల్ని స్వీకరించదు. అంటే స్ట్రోక్ వచ్చినట్టు ఉంటుంది, కానీ దానివల్ల ప్రమాదం అయితే ఉండదు. అలా వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు మాత్రం స్ట్రోక్ వచ్చినట్టు ఉంటారంతే. మయాంక్, అదే ఈ డివైస్ని ఇక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్తే దీని వీర్యం తగ్గుతుంది కదా? ఖచ్చితంగా. కరెక్టే కదా? ఫ్రెడీ, ఒక పని చెయ్యి. దీన్ని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళు. అక్కడ పెట్టి నాశనం చెయ్యి. దీన్ని చితక్కొట్టు. ఎస్ సార్. అయితే ముగ్గురు ఖచ్చితంగా నయమవుతారు. ఎస్ డాక్టర్, సరిగా చెప్పారు. అయితే ఎక్కువసేపు మనం కూడా ఇక్కడే ఉండుంటే ప్రమాదం మనకి జరుగుండేది. ఐ సీ. అందుకే ఈ డివైస్కి సంబంధించిన ప్రాబ్లం తారికాకి సాలంకికి తగిలింది. దీని ద్వారా ఏం తెలిసింది? ఆ వార్డ్ బాయ్కి హాస్పిటల్లో ప్రమాదమైంది కదా, వాడు గంటసేపు దాకా ఆ రూమ్లోనే ఉన్నాడు. అది ఈ రూమ్ పక్కనే ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మనం ఈ డివైస్ని డిస్ట్రాయ్ చేసేశాం. త్వరలోనే ఆ ముగ్గురికి తెలివొస్తుంది. కానీ ఈ డివైస్ ఇక్కడ పెట్టిందే ఎవరు? ఆ టెర్రరిస్ట్ గ్యాంగులో ఎవడో ఒకడు పెట్టుంటాడు. మన సోలంకి దగ్గర ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి వాళ్ళకి తెలిసింది. అందుకే ఆ డివైస్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. అప్పుడే కదా సోలంకి ట్రబుల్లో పడతాడు. బట్ సార్, లోపలున్న వాళ్లే అయ్యుండొచ్చు. ఎందుకంటే బయట వాళ్ళు లోపలికి రాలేరు కదా. ఎవరో ఒక్కరు హాస్పిటల్ స్టాఫే వాళ్లతో కనెక్షన్లో ఉన్నారు. లేదు ఏసీపీ సార్, అలా జరగదు. దానికే అవకాశం ఉంది డాక్టర్ గారు. ఇదే నిజం. ఇప్పుడు ఒక్క విషయం మాత్రం తెలుసుకోండి. ఆ హంతకుడు మా చేతికి చిక్కేంతవరకు ఈ హాస్పిటల్ నుంచి ఎవ్వరూ, ఐ మీన్ మీతో కూడా కలిపి, ఈ కాంపౌండ్ వదిలి అసలు బయటికెళ్ళకూడదు. ఈ హాస్పిటల్లో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో అన్ని ఫ్లోర్ల సీసీటీవీ ఫుటేజీ కూడా వెంటనే నా చేతికి రావాలి. సార్, అక్కడ పనిచేసే స్టాఫ్ లిస్టు మొత్తం చూశాను. అందులో ఏం దొరకలేదు. దొరుకుద్ది ఫ్రెడీ, దొరుకుద్ది. అదే మనం చెక్ చేస్తున్నాం కదా, ఖచ్చితంగా ఏదో చిక్కుతుంది. పూర్వి, పాస్ చెయ్యి. ఈ కుర్రాణ్ణి చూస్తున్నప్పుడు వీణ్ణెక్కడో చూసినట్లున్నామే. నాకు బాగా తెలిసినోళ్లా ఉన్నాడు. ఎవరు వీడు? ఎస్, ఇలా చూడండి. వీడే కదా దయా అభిజిత్ ఒక స్కెచ్ గీశారు కదా, అదుగో వీడే. అది ఎవరినో హత్య చేసిన తర్వాత బాంబ్ సూట్ కేసు తీసుకొని వీడే వెళ్ళుండాలి. సార్, అయితే ఈ నర్స్ ఎవరు? వీళ్ళిద్దరు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు? అదెవరో మనకి తెలియట్లేదు. కానీ ఒక విషయం కన్ఫర్మ్, ఈ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ ఎవరో వీళ్లతో టైఅప్ అయి ఉంటారని చెప్పాను కదా. అదిగో ఆ కనపడుతున్న నర్సే. సరే, ఈ నర్సే పాయల్. ఈ పాయల్ ఎక్కడుంది? పిల్లండి తన్ని. సిస్టర్, పాయల్ ఎక్కడ? వెంటనే రమ్మని చెప్పండి. పాయలా? పాయల్ చాలాసేపటి నుంచి హాస్పిటల్లో లేదే. సార్, పాయల్ హాస్పిటల్లో లేదు. పాయల్ హాస్పిటల్లో లేదంటే మరి పాయల్ జంప్ అయిపోయింది. నా పర్మిషన్ లేకుండా ఈ హాస్పిటల్ నుంచి ఎవరో, నా పర్మిషన్ లేకుండా బయటికి వెళ్ళకూడదని చెప్పి, అలాంటప్పుడు తను ఎలాగలింది? సార్, మాకు తెలియదు. అన్ని తలుపులు మూసేశాం. అసలు బయటకు వెళ్ళడానికే ఛాన్స్ లేదు. ఎలా మాట్లాడుతున్నారు చూడు. సరే, హాస్పిటల్ నుంచి బయట అంబులెన్స్ ఏదైనా వెళ్ళిందా? అంబులెన్సా? అవును, ఒక ఎమర్జెన్సీ కేసు ఉండేది. అరగంట సేపుపై బయటికెళ్ళింది. అదే కదా, పాయల్ ఈ అంబులెన్స్లోనే ఉంది. నర్సు పాయల్ తను కూడా ఈ అంబులెన్స్లో ఉన్నారా? అవును సార్. ఏ పేషెంట్ని ఇప్పుడు మేము తీసుకొస్తున్నామో వాడు తన ఫ్రెండ్ అంట. తను నాతో పాటే వచ్చింది. ఇప్పుడెక్కడుంది? మధ్యలో ఏదో పనుందని వెళ్ళిపోయింది సార్. హాస్పిటల్ నుంచి బయటికి రావడానికి అంబులెన్స్ని ఉపయోగించింది. ఎక్కడ డ్రాప్ చేశావు? తను కాతిపుర జంక్షన్లో దిగిపోయింది సార్. అతిపురా? ఓకే, థ్యాంక్ యూ.
తమ్ముడు ఒక్క నిమిషం, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? 1 గంటకు ముందు నర్స్ డ్రెస్ వేసుకుంటారు. అవును సార్, నేను చూశాను. నా ఆటోలోనే వచ్చింది. అరగంట తర్వాత పైలట్ సిగ్నల్ దగ్గర డ్రాప్ చేశాను. థ్యాంక్ యూ. పైలట్ సిగ్నల్ దగ్గరికి తను ఎందుకు వెళ్ళాలి? ఇచ్చుడు, డెఫినెట్గా తను గుంపు ఎక్కువ ఉన్న చోటుకే వెళుతుంది. అప్పుడేగా బాంబు వెళ్తే ఎక్కువ మంది చచ్చే అవకాశం ఉంటుంది. మాల్, తను మాల్కే వెళ్ళుంటుంది. పైలట్ సిగ్నల్ కూడా అక్కడే కదా ఉంది. ఈరోజు సండే, జనం ఎక్కువగానే ఉంటారు. పాయల్ ఇక్కడ బయటెక్కడా కనిపించట్లేదు. మాల్ లోపలికి వెళ్ళుంటుందా? మెయిన్ గేట్లోంచి తను లోపలికి వెళ్ళలేదు. సెక్యూరిటీ చెకింగ్లో డెఫినెట్గా దొరుకుతుంది. బాంబు రేడియేషన్ 25 కిలోమీటర్లు. బాంబు లోపలే పెట్టాలన్న అవసరం లేదు. అంటే తను మాల్ చుట్టుపక్కల ఎక్కడైనా దాచిపెట్టుండొచ్చు. చెక్ చేద్దాం. వాడా స్కెచ్లో ఉన్న మనిషే. రేయ్, బయటికి రారా! రేయ్, దగ్గరికి వచ్చేస్తున్నారు, త్వరగా పద. ఆగు, నీ ఆట ముగిసింది. బ్యాగ్ ఇవ్వో. తీసుకో. కానీ ఏ ఉపయోగం లేదు. బాంబుని యాక్టివేట్ చేసేశాం. 1 గంటలో ఈ సిటీయే ధ్వంసం. మనమూ పోతాం. అభిజిత్, వీడు బాంబుని యాక్టివేట్ చేశారు. ఇంకా 1 అవరే టైం ఉంది. సిటీకి బయటికి వెళ్ళాలి. దీన్ని పట్టుకో. నాకు తెలిసి మనం చాలా దూరంగా వచ్చేశాం. ఈ బాంబుని ఏం చెయ్యాలి? ఇది డిఫ్యూజ్ అయితే సంతోషం. ఇంపాసిబుల్ అభిజిత్. చెయ్యొచ్చు, కానీ అందుకు కావలసిన టైం మనకు లేదు. అదే ఆలోచించాలి. కానీ అభిజిత్, నేనేం ఆలోచించానంటే ఈ పని కోసం మన ఇద్దరము వెళ్ళాలంటావా? ఎవరో ఒక్కరు వెళ్తే సరిపోదా? అవుందయ్యా, నువ్వు సరిగ్గా చెప్తున్నావు. బాంబు కూడా పెద్ద వెయిట్ ఏమీ లేదు, లైట్గానే ఉంది. నేను తీసుకెళ్తాను, నువ్వు బండాపు. ఏయ్, నేనేం చెప్తున్నానంటే నేను తీసుకువెళ్తాను, నువ్వు దిగిపో. ఇది బాగుంది. నిన్ను ఒంటరిగా వదలాలా? అదంతా సరిగ్గా ఉండదు దయ్యా. ఇలా చూడు, నాకంటూ ఎవరూ లేరు. నా కోసం ఎవరూ ఏడవరు, ఎవరూ బాధపడరు కూడా. అరే, నా వెనకాల పెద్ద ఫోర్స్ ఉంది రే. నాకు కూడా ఎవరూ లేరు. ఫ్యూచర్ గురించి ఎప్పుడూ ఆలోచించింది లేదు. అరే, ఏం మాట్లాడుతున్నావు? ఇలా చూడు, నీకేమైనా అయిందంటే ఆ తర్వాత తారీఖు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఏ దయా, ఇలా చూడు, ఇలా మాట్లాడొద్దు. పని చేసేటప్పుడు ఎగతాళి చేయొద్దు. నేను ఎగతాళి చేయడం లేదు. వద్దొద్దొద్దొద్దొద్దొద్దు. సరే సరే సరే, నేను ఒప్పుకుంటున్నాను. సారీ. మరి నో, నేను బాంబును ఎప్పటికీ నీ చేతికి ఇవ్వను దయ్యా. ఇద్దరం కలిసే వెళదాం. నేను చెప్పిన మాట వినవుగా? ఏమైంది? టైర్కి ఏదో ప్రాబ్లం అనుకుంటా. ఏయ్, వెనకాల టైర్ని చెక్ చేసి చూడు. ఈ టైంలోనే ఈ టైరు. జాగ్రత్త, మెల్లగా. నువ్వు నన్ను మోసం చేశావు. ఇది తప్పుదయ్యా. ఇది తప్పు. సార్, డాక్టర్ తారిక అలాగే వార్డు బాయ్ నయమైపోయారు. కానీ మన సలోంకి సార్ ఇంకా ఎందుకు కళ్ళు తెరవాలా? ఎందుకంటే ఆ డివైస్ పక్కన ఆయన ఎక్కువసేపు ఉన్నారు. అందువల్లే పాప ఆయనకి అలా జరిగింది. బహుశా తెలివి రావడానికి ఎక్కువ టైం పట్టచ్చు. లేదు లేదు, ఎలాగైనా ఇతన్ని కళ్ళు తెరిపించి తీరాలి. ఎందుకంటే అతని దగ్గర ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంది. దానివల్లే ఇదంతా జరిగింది. టెర్రరిస్టులు ఇదంతా చేశారు. కానీ ఎలాగైనా సార్, దయా సార్, అభిజిత్ సార్ దాన్ని డిఫ్యూజ్ చేస్తే బాగుంటుంది. లేకపోతే సార్. అభిజిత్, దయ ఎక్కడ?
సార్ నేను దయా బాంబ్ తీసుకుని సిటీకి బయటికి వెళుతూ ఉన్నాం. టైర్లో ఏదో ప్రాబ్లం రా. ఈ వెనకాల టైర్ కొంచెం చెక్ చేసి చూడు. అతను నన్ను కారులో నుంచి టైర్ చూడడానికి బయటికి దించాడు సార్. సూసైడ్ మిషన్కి తను ఒంటరిగా వెళ్ళాడు. నువ్వు అలాగే వదిలిపారేసావా? వాడు నన్ను మోసం చేసి బయటికి దించాడు. అభిజిత్ సార్, దయచేసి ఇలా అనకండి. దీనికి అర్థమేంటి? ఇక దయా సార్ మళ్ళీ ఇక్కడికి రారా? ఏయ్ ఫ్రెడీ, దయ్యగాడికి ఏమవుదో, వాడికేమవుదో. వాడొక సిఐడి ఆఫీసర్, అది గుర్తుపెట్టుకో. వాణ్ణి కాపాడే దారి మనం చూద్దాం. మనం వాణ్ణి కాపాడదాం. ఒకే ఒక దారే ఉంది. సరైన టైంకి ఆ బాంబుని డిఫ్యూజ్ చేస్తే మాత్రమే కుదురుతుంది. ఆ ఉగ్రవాదులే ఈ పని చేయగలరు. ఎందుకంటే పాస్వర్డ్ వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళలో చాలామంది చనిపోయారు కూడా. ఓ మై గాడ్, దయా సార్ ఫోన్ తీయట్లేదు. ఆహా. బాస్, సోలంకి, సోలంకి, నువ్వు బాగానే ఉన్నావుగా? ఆ? న్యూక్లియర్ బాంబు. బామ్మా, నీకేం తెలుసో చెప్పు. నువ్వేదో చెప్పాలనుకున్నావు, అదేంటో చెప్పు. దాని పాస్వర్డ్. పాస్వర్డ్ తెలుసా? ఆ, 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 ఆ. పాస్వర్డ్ ఏంటి? అది తొందరగా చెప్పు. రెయిన్బో. రెయిన్బో, రెయిన్బో. అభిజిత్, సార్, పాస్వర్డ్ రెయిన్బో. బెల్లు మోగుతోంది కానీ ఫోన్ అటెండ్ చేయనట్టున్నాడు. అరే దయ్య ఏం చేస్తున్నాడు? వాడికి మెసేజ్ పెట్టి చూడు. అభిజిత్ మెసేజ్. కోడ్ దొరికిందా? చెప్పు అభిజిత్. దయా, పాస్వర్డ్ దొరికింది. పాస్వర్డ్. ఒక నిమిషం. చెప్పు, పాస్వర్డ్ ఏంటి? రెయిన్బో. రెయిన్బో. ఈ ప్యానెల్లో నెంబర్సే ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ లేవు. ఆల్ఫాబెట్ లేదా? ఏం మాట్లాడుతున్నావు? సరిగా చూడు, ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్ ఉండాలి. ఏబిసిడి అని 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. నువ్వు కరెక్ట్గా చెక్ చేసి చూడు. రెయిన్బో అంటే ఫస్ట్ ఆర్ ఉందేమో చూడు. పంకజ్, తొందరగా చెప్పు. నువ్వు ఇదంతా చేయగలవు. రెయిన్బో. దయా, నేను ఇప్పుడు ఒక నంబర్ చెప్తాను, దాన్ని అలాగే టైప్ చేయి, సరేనా? అందుకు టైం లేదు. సార్ ఇదే నంబరు. దయా, నేను ఇప్పుడు ఒక న్యూమరికల్ నంబర్ చెప్తాను, వాటిని టైప్ చేయి. ఏంటా నెంబర్? 18 1 మినిట్. చెప్పు. 18 19 19 14 14 15 23. 23. నో అభిజిత్, బాంబ్ డీయాక్టివేట్ అవ్వలేదు. దయా, ఒకవేళ అది సరిగ్గా టైప్ అయి ఉండదు, మళ్ళీ చేసి చూడు. సరే అభిజిత్, ఇంకా 6 నిమిషాలే ఉంది, కాస్త త్వరగా చెప్పు. 18 19 14 29. అభిజిత్, ఏమీ కాలేదు. ఈ కీప్యాడ్ని నొక్కితే మ్యూజికే వస్తోంది, అది తప్ప ఇంకేమీ రావడం లేదు. అరే, మ్యూజికల్ శబ్దం వినిపిస్తోందేంటి? ఒకవేళ ఈ పాస్వర్డ్ మ్యూజికల్గా ఉంటుందా? రెయిన్బో ఒక మొబైల్ ట్యూనే కదా? చూడు. టోన్. త్వరగా చెప్పు, టైం లేదు. ఒక్క నిమిషం. ఇది ఏంటి? ప్లే చేయి. దయా, ఈ ట్యూన్ని విను. ఈ ట్యూన్ని విని అలాగే అక్కడ టైప్ చేయడానికి ట్రై చేయి. అభిజిత్, ఈ మ్యూజిక్ ఈ కీప్యాడ్ నుంచి కూడా వస్తోంది, విను. ఇది 1 2 3 4 5 6 కాదు, నెంబర్ 5 వరకు ఒకే మ్యూజిక్ వస్తోంది అభిజిత్. ఆ తర్వాతే మ్యూజిక్ చేంజ్ అవుతోంది. 6 7 8 లేదు దయా, వెయిట్. 5 వరకే కరెక్ట్. ఆ తర్వాత డ్రమ్ శబ్దం వినిపిస్తోంది. 5 వరకు 1 2 3 4 5. అప్పటి వరకు ఆ ట్యూన్ ని ట్రై చేస్తూ ఉండు. నేనేమన్నా మ్యూజిక్ డైరెక్టర్ నా? AR రెహమాన్కి ఇవన్నీ తెలుసు, నాకేం తెలీదురా. దయా, ఆప్షన్స్ ని ట్రై చేయి. 1 2 3 4 5 ఉంది. 5 4 3 2 1 కూడా ట్రై చేయి. 1 3 5 5 4 3 2 1 ఏదైనా ర్యాండమ్ గా చెయ్యి. సరే ఉండు, చేస్తాను. దయా, ట్రై చెయ్యి, ఏమీ వదలొద్దు, చెయ్యి. సార్, నేను ఎంతో ట్రై చేస్తున్నాను సార్, కానీ ఏ యూస్ లేదు, వర్కౌట్ అవ్వలేదు అభిజిత్. ఇందులో ఏమీ లేదు అభిజిత్. సార్, 40 సెకండ్సే ఉన్నాయి.
ప్రయత్నించు దయా, మేము నీతోనే ఉన్నాం దయా. ఇక టైం వచ్చేసింది. నీకేమవ్వదు దయా. దయా అలా చెప్పకు, నువ్వు చేసే తీరాలి. ట్రై చేయి దయా, ట్రై చేయి. రే చేస్తూనే ఉన్నాను రా, ఇంకా చేయమంటావు? టైం అయిపోయింది సార్. దయా ఎస్ దయా చేసేసావా?